ఈ వీడియోనైతే ప్రతి మహిళకైతే ఉపయోగపడుతుందండి. కంపల్సరీ ఎండింగ్ వరకైతే చూడండి. మీకైతే కంపల్సరీ నచ్చుతుందండి ఈ వీడియో అయితే. ఎందుకంటే నా లైఫ్‌లో జరిగిన అనుభవాలనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను హోమ్ మేకర్‌గా ఉంటున్నాను గదా! ప్రతి ఒక్కళ్ళు చాలా వరకైతే హోమ్ మేకర్‌గానే ఉంటారండి ఇంట్లో అయితే. బయటకెళ్ళి జాబ్ చేద్దామన్నా గూడా ఒప్పుకోరు. కనీసం ఏదో ఒక వర్క్ చేద్దామన్నా గూడా ఇంట్లో ఒప్పుకోరండి. అలాగే నా లైఫ్‌లో కూడా నేనైతే ఒక 12 ఇయర్స్ బ్యాక్ అయితే స్టిచ్చింగ్ నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత నేను మా హస్బెండ్‌నయితే ఎన్నో సార్లు అడిగానండి. 12 ఇయర్స్ వరకి నేను ఓపిక పట్టుకుంటూ వచ్చానండి. అయినా నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను అంటే అస్సలొద్దన్నారండి. ఇంగ చిన్నప్పుడు పిల్లలు చిన్నగున్నప్పుడు చిన్నగా అన్నారు. అయినా గూడా నేను అస్సలే పట్టు వదలలేదండి. వదలకుండా నాకు ఫస్ట్ ఆమె నేర్పినప్పుడు ఒక మామూలు బ్లౌజ్ నేర్పిందండి. అది కూడా మెజర్‌మెంట్స్‌తో గాదు. బ్లౌజ్ మీద బ్లౌజేసి నేర్పింది. అయితే నేనేం జేశానంటే అది వదలకుండగా నేను చిన్న చిన్నగా అన్నీ నేర్చుకున్నానండి. ఒక బ్లౌజ్‌తోనే మనకు లంగా బ్లౌజ్ నేర్చుకోవచ్చు చిన్న పిల్లలది. చిన్న పిల్లల బ్లౌజ్ నేర్చుకోవచ్చు. ఇలా అలా చిన్న చిన్నగా నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత యూట్యూబ్ వచ్చింది గదా! యూట్యూబ్‌లో చూసి నేను ప్రతి ఒక్కటి నేర్చుకున్నానండి. నేను ఇప్పుడు ఒకళ్ళకి నేర్పించే స్టేజ్‌లో ఉన్నానండి. ఇప్పుడైతే నేను రూ. 4 సంపాదిస్తున్నానంటే, నేను అప్పుడు నేర్చుకున్న నా మిషనే అండి. ఒక 500 పెట్టి నేను నేర్చుకున్నానండి. అప్పుడైతే నేను నేర్చుకుంది కూడా మన స్టేట్‌లో గాదండి. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో నేర్చుకున్నాను. అప్పుడు రాయలసీమలో ఉన్నామండి మేము. రాయలసీమలో అయితే నేను నేర్చుకున్నాను. అయితే ఒక అక్క అయితే క్యాంప్ ఏసిందండి. 500 పెట్టి నేర్పిస్తుంది. అందుకోసమని నేను వెళ్ళాను. నేర్చుకున్నాను. ఇగ నేర్చుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాలు నేను ఖాళీగానే ఉన్నానండి. పోయి వచ్చినంక హస్బెండ్ గాని, పిల్లలు గాని మనల్నేమంటారంటే, "నువ్వు ఈరోజు ఏం జేసినవు? ఖాళీగానే ఉన్నావు గదా! ఒక వంట చేయకపోయినా గూడా మనం చేత గాకున్నా గూడా ఇది చేయలే, అది చేయలే" అనే మాటలైతే కంపల్సరీగా అంటారండి. అలాంటప్పుడైతే ఇగ నేను చూసి విసిగిపోయాను. ఇగ ఇలా మిషనయితే ఒప్పుకోడని ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తారండి వరంగల్‌లో. వరంగల్‌లో ఉన్నాం అప్పుడు మేము క్వార్టర్స్‌లో. అయితే నేను డైలీ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నానండి. వెళ్లి ఆటోకి వచ్చేదాన్నండి. ఒక్కొక్క రోజు చాలా ఇబ్బంది పడేదాన్ని. పిల్లలిద్దరు చిన్న పిల్లలు. నేను వెళ్తున్నాను, నేర్చుకుంటున్నాను గానీ, నా మనసంతా ఇంట్లోనే ఉండేదండి. అయినా గూడా వదలకుండా ఒక 7 మంత్స్ వరకు వెళ్ళానండి. 3 మంత్స్ కోర్స్ నేర్చుకున్నాను. 4 మంత్స్ అయితే అలాగే నేను అందులో పని జేశానండి. ఆమె సాలరీ గూడా నాకేమి ఇయ్యలేదు గానీ, నేనే నా ఓన్‌గా నాకు ప్రాక్టీస్ కోసమయితే నేను నేర్చుకున్నానండి. ఇగ నేర్చుకున్న తర్వాత అలా నేను ఇంట్లో గూడా చేసేదాన్నండి. కాకపోతే నేనన్నీ బ్యూటీషియన్‌కి సంబంధించిన సామానంతా తీసుకున్నా గానీ, మా హస్బెండ్‌కయితే నచ్చదండి బ్యూటీషియన్ కోర్స్ అంటే. అందుకోసం ఇగ నచ్చకపోయినా పర్లేదని నేను ఊరుకున్నాను. అలాగే ఇగ నేర్చుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకైతే కరోనా వచ్చింది గదా! కరోనా వచ్చిన తర్వాతయితే ఇగ ఏం జేయలేక నాకర్థం గాలేదు. ఇంకా చిన్న పిల్లలు గదా! నువ్వు వెళ్లి చేస్తే నీకు మళ్ళీ పిల్లలకి నీకేదన్నా అయితే పిల్లలు ఆగమైతారు గదా! అన్న ఉద్దేశ్యంతోని మా హస్బెండ్ అది గూడా వద్దన్నారండి. వద్దన్న తర్వాత గూడా నేను అప్పుడు గూడా ఖాళీగా లేనండి. ఇగ అప్పుడప్పుడు బ్లౌజులు కుట్టుకునేదాన్ని. అమ్మకు కుట్టేదాన్ని, అత్తమ్మ వాళ్ళకి కుట్టేదాన్ని. ఇగ బంధువులల్ల కొంత కుట్టేదాన్ని గానీ, బయట వాళ్ళయి అంటే భయమయ్యేదండి చాలా. భయమైనా గానీ, ఇగ భయపడుకుంటూ ఉండేదాన్ని గానీ, కుట్టడం అంటే చాలా ఇష్టము. కానీ ఒకవేళ మిస్టేక్ పోతే ఎలా అని అనుకునేదాన్నండి. అనుకోని ఇక అలాగే కొద్ది రోజుల తర్వాత బ్యూటీషియను ఇలా ఐబ్రోస్ ఆళ్ళకి వీళ్ళకి చేద్దును గానీ క్వార్టర్స్‌లో ఉన్నాం గదండీ! ఎవ్వరు రారు క్వార్టర్స్‌లో అయితే. ఇగ రాకపోతే ఇట్లనే చిన్నగా కుట్లు పెట్టుడు అది ఇది చేసేదాన్నండి అందరియి. చేసి కొంచెం కొంచెం డబ్బులు తీసుకోవడం నేర్చుకున్నానండి. ఇగ నేర్చుకున్న తర్వాత మేమైతే కరీంనగర్ వచ్చామండి. ఇగ కరీంనగర్ వచ్చిన తర్వాతయితే నేను యూట్యూబ్‌లో చూసి మగ్గం వర్క్ అయితే నేర్చుకున్నానండి. అయితే ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నానండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే చాలా భయమేసేదండి. ఎవరైనా బ్లౌజులు కుట్టాలంటేనే చేతులు వణికేటియి. ఎందుకంటే ఒకవేళ మిస్టేక్ అయినా గాని ఏమంటారో ఏమో అనుకోని నాకు చాలా భయంగా ఉండేది. అందుకోసమనే అలా నెగ్లెక్ట్ చేశానండి. అక్కడ గూడా ఇంగ మిస్టేక్ నాదే అండి కొంచెం. ఆ తర్వాతయితే మగ్గం వర్క్ అయితే నేర్చుకున్నానండి. మగ్గం వర్క్స్ నేర్చుకొని ఒక 20 బ్లౌజుల దాకా వేశానండి. కానీ మనల్ని ఎవ్వరు నమ్మరండి. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లో ఇక్కడ కొత్తగొచ్చినప్పుడు బోర్డ్ పెడితేనైతే నమ్ముతారు గానీ, మనం కొద్ది సంవత్సరాలయినంక తర్వాత మనం కుడతామంటే ఎవ్వరు నమ్మరు. మనకైతే ఇవ్వరండి. అవునా! ఓహో! మీరు కుడుతుర్రా అని అంటారు గానీ, మనకైతే ఎవ్వరియ్యరు మనల్ని నమ్మయితే. ఎందుకంటే నేను అనుభవించాను గాబట్టి చెప్తున్నానండి. చాలా కుళ్ళున్నోళ్ళుంటారు. మనం ఏదన్నా జేత్తామంటే ముందుకు తోసేటోళ్ళు ఎవ్వరు ఉండరు గానీ, వెనక్కి లాగేవాళ్ళైతే చాలా మందుంటారండి. అలా అయితే మనం ఏ పని చేయలేమండి. అందుకోసమనే నేనే ఇగ బ్లౌజులన్నీ వేస్ట్ అయినా పర్లేదు గానీ అనుకున్నానండి. ఒక వర్క్ అయితే వచ్చింది గదా! అనుకోని
అనుకోని ఇగ కొద్ది రోజులయిన తర్వాత అయితే యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు నాకేం తెలవదండి. ఒక 6 మంత్స్ వరకి యూట్యూబ్ గురించి బాగా సెర్చ్ చేశానండి. సెర్చ్ చేసిన తర్వాత వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలని దగ్గర నుండి వీడియోలు ఎలా అప్‌లోడ్ చేయాలి అనేటి వరకు మొత్తం రూల్స్ అన్నీ తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే 1 ఇయర్ వరకైతే సబ్‌స్క్రైబర్స్ పెరిగారండి. అయితే సబ్‌స్క్రైబర్స్ పెరిగిన తర్వాత వాచ్ టైమ్ గూడా వచ్చిందండి. సడెన్‌గా ఒకరోజు మా నాన్నయితే చనిపోయారండి. చనిపోవడంతోనే నేనైతే అది చూసుకోలేదండి. దాదాపుగా 1 ఇయర్ మానేశానండి యూట్యూబ్ అనేది. కంటిన్యూ‌గా ఒక 3 ఇయర్స్ అయితుందండి నేను స్టార్ట్ చేసి. మధ్యలో 1 ఇయర్ మానేసుడుతోనే నాకైతే మొత్తం వాచ్ అవర్ అంతా తగ్గిపోయింది. సబ్‌స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు గానీ, అప్పుడైతే మానిటైజేషన్ అవ్వలేదండి. అలా మధ్యలో వదిలేయాల్సొచ్చింది. కానీ ఇప్పటికి కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. ఆ ఛానెల్ నేమ్ వచ్చేసి విఘ్నేశ్వర్ మామ్స్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఆ ఛానెల్‌లోనైతే అప్పుడు నేను కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని. చాలా మంది చూసేవారండి. ఇప్పుడైతే స్టిచింగ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఆ ఛానెల్ ఇప్పటికి గూడా ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఇగ తర్వాత ఒక 3 ఇయర్స్ అయితుందండి నేను స్టిచ్చింగ్ చేయబట్టి. మా హస్బెండ్ అయితే ఒక 12 ఇయర్స్ తర్వాత అయితే మా హస్బెండ్ ఒప్పుకున్నాడండి. ఎందుకంటే స్టిచ్చింగ్ జేయడానికి నేను చాలా అలసిపోయానండి. అడిగి, అడిగి, అడిగి నేను నేర్చుకున్నాక 12 ఇయర్స్‌కి ఒప్పుకున్నాడు చేయడానికైతే. అయితే ఇప్పుడైతే నేను ఒక బోర్డయితే పెట్టుకున్నానండి. బోర్డ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. ఇంగ నాయే గాదు బయట వాళ్ళయి గూడా స్టిచ్చింగ్ జేస్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో చూసి, చూసి చాలా ప్రాక్టీస్ అయిపోయిందండి. మోటివేషనల్ వీడియోలు అయితే చాలా చూశాను. చూసి అలా ఎలా కుట్టాలి, ఎలా ఏంటిదనేది మొత్తం తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను బ్లౌజులు స్టిచ్ జేస్తాను. ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి ఒక ఫోటో పెడితే సరిపోద్దండి. అట్లా స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. పర్ఫెక్ట్‌గా నేర్చుకున్న తర్వాత ఇప్పుడైతే మా హస్బెండ్ ఒప్పుకున్నాడు గాబట్టి నేనైతే ఇంట్లో కూర్చుండే వర్క్ చేస్తున్నానండి. రూ. 4 సంపాదిస్తున్నాను గాబట్టి ఇప్పుడైతే నాకు విలువుందండి. ఎందుకంటే అప్పుడైతే ఎవ్వరు విలువ ఇవ్వపోదురండి. ఆ! అవునా ఇంట్లో ఉంటుంది హోమ్ మేకర్ గదా! అని చీప్‌గా చూసేవాళ్ళండి. ఒక వంట చేయకపోయినా గానీ ఎన్నో మాటలనేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని హెల్ప్ చేస్తారండి. ఇంటికైనా అత్తమామ గాని విలువిస్తారు. పిల్లలు గాని విలువిస్తారు. భర్త గాని విలువిస్తారు. అమ్మ వాళ్ళ పుట్టింట్లో గూడా విలువుంటదండి మనకైతే. ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటామనుకోండి, మనకసలు విలువ అనేది ఉండదు. ఒక రూ. 4 సంపాదించినామనుకోండి, మనకైతే విలువుంటదండి. ఒకసారి మీరు గూడా ఆలోచించుకోండి. ఇదంతా కంప్లీట్ అయింది గదా! ఇలా చేస్తూ, చేస్తూ కొద్ది రోజులు థ్రెడ్ బ్యాంగిల్స్ గూడా చేశానండి. హెయిర్ క్లిప్స్ గూడా చేశాను. హెయిర్ బ్యాండ్స్ గూడా నేను ప్రిపేర్ అయ్యానండి. నేర్చుకున్నాను. అవన్నీ వర్క్స్ వచ్చండి. ఎన్నొచ్చినా ఏం లాభం అండి. ఇంట్లో ఒప్పుకుంటే మనం అన్నీ చేయొచ్చండి. అందుకోసమని నాకప్పుడు యూట్యూబ్ అనేది లేదండి. మేము వరంగల్‌లో ఉన్నప్పుడు లేదు. మేము రాయలసీమలో పులివెందుల్లో చేసిండండి మా హస్బెండ్. అక్కడున్నప్పుడు గూడా లేదండి. ఇక్కడికి కరీంనగర్ వచ్చినంక నాకు యూట్యూబ్ గురించి చాలా తెలిసింది గాబట్టి, యూట్యూబ్‌లో చూసి ప్రతి ఒక్కటి నేర్చుకుంటానండి నేను. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు గదండీ! ఇంట్లో ఉండి మనం ఎన్నైనా నేర్చుకోవచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. ఫస్ట్ పట్టుదల ఉండాలి. పట్టుదలతోని ఏదైనా సాధించగలుగుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గావాలి, ఆ జాబ్ గావాలని చూస్తాము. డబ్బులైతే మస్తు వేస్ట్ చేసుకుంటుర్రండి. ప్లీజ్ వేస్ట్ చేసుకోకండి. ఇంట్లో ఉండి యూట్యూబ్ ద్వారానే నేర్చుకోవచ్చండి చాలా వరకి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకప్పుడైతే నేను ఒక్క డ్రెస్ కాదండి 10, 15 డ్రెస్‌లైనా వేస్ట్ చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయండి. పాత చీరలు తెచ్చుకొని, కట్ చేసుకొని కుట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా నేర్చుకోండి. వట్టిగా ఖాళీగా ఉండకండి. ఎందుకంటే మనకైతే అస్సలు విలువివ్వరండి. ఏం పని చేయకపోతే. కనీసం రూ. 4 సంపాదించి చూడండి. మీకైతే చాలా విలువుంటుందండి. ఇప్పుడైతే నేను సంపాదించిన డబ్బులన్నీ నేనేం చేస్తానంటే అన్నీ ఒక చిట్టి కడతానండి బయట. మా ఫ్రెండ్ దగ్గర చిట్టి ఏసి, ఆ చిట్టి లిఫ్ట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళకైతే ఫీజయితే పే చేస్తూ ఉంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గూడా నా వీడియో ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నానండి. ప్లీజ్ అండి మీరు చాలా మంది నా వీడియోని చూస్తుర్రు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఛానెల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు ఇంట్లో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టమండి. అందుకోసమనే ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. నాకు వంట చేసి పెట్టడం అనేది చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటాయండి నేను చేసే వంటలు. మా ఇంట్లో అందరికి నచ్చుతాయి కాబట్టి నేను ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే అస్సలు ఖాళీగా ఉండనండి. టీవీ చూసుకుంటూ గూడా వట్టిగా కూర్చోనండి. ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లో ఉంటానండి. ఎందుకంటే మనల్ని ఇంట్లో ఉంచినందుకు కనీసం రూ. 4 సంపాదించి చూపించాలనే ఉద్దేశంతోనే నాన్న అయితే ఈ వర్క్స్ అన్నీ చేస్తానండి. ఎందుకంటే
నా హస్బెండ్‌కైతే ఏం చేయడం అనేది ఇష్టం ఉండదండి. తినుకుంటూ ఖాళీగా కూర్చోవాలనేదే ఆయన ఉద్దేశ్యము. కానీ నాకు అది గాదండి. నాకెన్ని డబ్బులిచ్చినా కూడా నాకస్సలు ఇష్టం ఉండదండి. వేరే వాళ్ళ దగ్గర చేయి చాపడం అనేది అస్సలు నాకు నచ్చనే నచ్చదు. అందుకోసమని మా హస్బెండ్ ఏది కొనిస్తా అన్నా గూడా నేను తీసుకోనండి. నాకు వద్దనే జెప్తాను. నేను సంపాదించుకున్న రూ. 4 నుండి నేను కొనుక్కోవాలని నాకనిపిస్తదండి. అందుకోసమనే నేను ఒకరి కింద చేయి చాపదలుచుకోలేనని నేను నాది నేనే కష్టపడి సంపాదించుకుంటాను. రూ. 4 ఇంకా హస్బెండ్‌కు హెల్ప్ చేస్తూ ఉంటాను గానీ, నేనైతే తీసుకోనండి. మీరు కూడా అలాగే ఏదో ఒక పని జేసుకోండి. యూట్యూబ్‌లో అయితే చాలా వరకు మనం నేర్చుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను.